మనల్ని ఎవరు ఆదర్శం తీసుకుంటున్నారు? మనం క్రీస్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆదర్శం తీసుకుంటున్నారు? ఆయన మహిమ ఈ భూమి చుట్టూ ఉందంట. మనలో కూడా ఆయన యొక్క మహిమ నిండి ఉంది. అలాంటి ఆలయాన్ని మనము ఎలా ఇతరులకి దేవుని మాటలు ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి? ఆయన ఒకటే చెప్తున్నాడు, మనము భయభక్తులు కలిగి జీవించాలి. భయము భక్తి ఉంటేనే జ్ఞానం వస్తుంది. మనకు జ్ఞానం కావాలి అని అంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలంటే దేవుని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, లేకపోతే వినాలి. అలాగా దేవుడు మహోన్నతుడిగా కనిపిస్తుంటే మనం ఇతరులకు ఎలా చూపిస్తున్నాం ఆ మహోన్నతుడైనటువంటి దేవుడిని? ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ 110వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ప్రభువా, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వము నా కూర్చుండము అంటున్నాడు. మన శత్రువులు ఎవరు? ఆనాడు దేవుని చేత నెట్టవేయబడ్డ అపవాదే మన ప్రపంచానికి శత్రువు. దేవుడు చెప్పిన పని మనం చెయ్యాలని చూస్తుంటే అపవాది ఏం చేస్తాడు? ఆ దేవుడు చెప్పిన పనిని మన చేత చేయకుండా చూస్తాడు. అదే వాడి పని. మనం ఎలాంటి పని చేస్తున్నాం? అపవాదిని గెలిపిస్తున్నామా, దేవుని గెలిపిస్తున్నామా? మనలో ఉండేది అపవాద లక్షణాలా, దేవుని లక్షణాలా? ఎవరిని గెలిపిస్తున్నారు? అందుకే అంటున్నాడు ఇక్కడ, అన్య జనుల దగ్గర మహోన్నతుడిగా కనిపిస్తున్నాడంట. అయితే క్రైస్తవులు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నారు? అపవాదిని మెప్పిస్తున్నారే కానీ ఆ దేవాది దేవుణ్ణి మెప్పించలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని తెలుసుకోకపోవడం. దేవుని తెలుసుకోవాలి అని అంటే బైబిల్ చదవాలి. నూట 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఏంటంట? భయభక్తులు గలవారంట ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. సంతోషం రావాలంట దేనిని బట్టి? ఆయన ఆజ్ఞలను బట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎవరు? అపవాది చెప్పిన మాటల ప్రకారం నడుచుకునేది వాళ్ళు ఎవరు? ఆయన ఆజ్ఞలను మనం చిన్నప్పటి నుండి నేర్పించాలి వాళ్ళకి. ఇగో ఇలా ఉన్నాడా, ఇలా లేడా, ఈ విధంగా ఉన్నాడా, జీవిస్తున్నాడా, జీవించట్లేదా అని మనమే పరిశీలించాలన్నమాట. అందుకని ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించాలి అని అంటే పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి, వాక్యాన్ని పిల్లలకి నేర్పించాలి. ఆ విధంగా పెంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్ప తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి సమస్యకు మార్గం చూపించండి. ప్రతి మార్గం మిమ్మల్ని
మిమ్మును గూర్చిన వార్త తెలియజేయటకు సహాయం దయచేయండి. బలమును శక్తిని అనుగ్రహించండి. మీరు చెప్పిన ప్రతి మాట కూడా మా హృదయంలో భద్రపరచుకొని జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మేము అందరం కూడా క్రీస్తుని ప్రకటించడం సహాయం దయచేయమని, పనులు చేస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఇంటి చుట్టూ మీ కంచి వేయండి. అలాగే పనులు చేస్తున్న పిల్లల్ని ఏ ఇబ్బందులు ఏ ఆటంకం కలపడం మీరే సహాయం దయచేయమని, ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్ములను శోధనలోనికి తేనిక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మురుగకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్.